ప్రియ భగవద్బంధువులారా, మహాలక్ష్మీదేవి వైభవం అనే మాటకు అసలు అర్థమేమిటి అని అంటే, ఆ తల్లి యొక్క గొప్పదనమనే కాదు, ఈ ప్రపంచమంతా కూడా ఏ తల్లి మీద ఆధారపడి ఉన్నదో, ఈ ప్రపంచం అంతా కూడా ఏ తల్లి యొక్క కృపచేత నడుపబడుతూ ఉన్నదో ఆ తల్లి యొక్క వైశిష్ట్యాన్ని గురించి తెలుసుకునే ఒక ప్రయత్నం కూడా. కనుక మనం కేవలం ఒక అమ్మవారి యొక్క వైశిష్ట్యాన్ని గురించి మాత్రమే తెలుసుకునే ప్రయత్నం చేయటం లేదు. ఈ సర్వ జగత్తు దేనిలో అయితే మనందరం కూడా ఒక భాగస్వాములమో, ఆ సర్వ జగత్తును గురించి కూడా మనం తెలుసుకుంటున్నాం. సర్వ జగత్తును గురించి తెలుసుకున్నప్పుడు మనకి సహజంగానే ఒక సందేహం కలుగుతుంది. అసలు ఎవరి ద్వారా ఈ సమస్తమైన సృష్టి ప్రారంభం అయ్యింది? ఎవరు దీనికి మూలకారకుడు? అటువంటి ప్రశ్న వేసుకున్నప్పుడు ఒక్కొక్క ధర్మం ప్రకారం, ఒక్కొక్క మతం ప్రకారం, ఒక్కొక్కరి వారి యొక్క ఆచార వ్యవహారాల ప్రకారం, వారి భావన శైలి ప్రకారము ఒక్కొక్కళ్ళని భగవంతుడు అని చెప్పటం కద్దు. మరి మన సనాతన ధర్మం ఏమని చెప్తోంది? ఎవరు ప్రపంచానికి మూలమని చెప్తున్నది? దానికి ఏంటి ఆధారము? ఇలాగ మనం ప్రశ్నించుకున్నప్పుడు మనకి ఇక్కడ కొన్ని విశేషాలు అవశ్యం గుర్తు చేసుకోవలసిన పని ఉంది. భగవానుని యొక్క స్వరూపం ఇది అని వేదం ఏం చెప్పింది మనకి? అది కదా మనకి ప్రధానమవుతుంది. వేదాన్ని మించినటువంటి ప్రమాణం లేదు. కనుక వేదం మనకేం చెప్పింది అనేది మనకు ప్రధానమైన విషయము. దాన్ని మనం ఏమంటున్నాము? ఆ భగవానుడి యొక్క స్వరూపాన్ని నిరూపణ చేసేటువంటి ఒక ధర్మము అన. దాన్నే స్వరూప నిరూపక ధర్మము అని చెప్పి పేరు. అలాగా ఒకసారి ఆ స్వరూపాన్ని మనము నిరూపణ చేసిన తరువాత ఆ నిరూపణ చేసినటువంటి దాని యొక్క స్వరూప విశేషాల గురించి మనం మళ్ళీ మాట్లాడుకోవచ్చు. అవి నిరూపిత స్వరూప విశేషములు అవుతాయి. అవి కొద్దిగా పదాలు కఠినంగా ఉన్నప్పటికీ కూడా సులభమైనటువంటి అర్థం ఇది. అంటే ఒక వస్తువు ఉంది అనుకోండి, ఈ వస్తువు ఇది అని చెప్పి ముందు దాన్ని మనం నిరూపణ చేయాలి కదా. అలానే పరమాత్మ అనేవాడు ఎవరు అంటానికి ఒక నిరూపణ చెయ్యాలి కదా. చేసిన తరువాత ఆ పరమాత్మలో గుణ విశేషాలు ఇవి అని కదా మనం చెప్పాలి. కాబట్టి దేని ద్వారా మనము ఆ స్వామి యొక్క స్వరూపాన్ని నిరూపణ చేస్తున్నాం? ఇది మొట్టమొదటి పని. రెండవది, ఆ నిరూపించబడినటువంటి వస్తువులోని విశేషాలు ఏంటి అని తెలుసుకోవటం. ఇది రెండవది. అంటే ఒక కుండ ఉందనుకుందాం. ఈ కుండకి ఏమిటండి లక్షణం? అది మట్టితో చేయబడి ఉండాలి. మొట్టమొదట ఒక లక్షణం. ఆ మట్టితో చేయబడి ఉన్నటువంటిది అయితేనే అది కుండ. రౌండ్గా ఉంటుందండి. రౌండ్గా ఏవైనా ఉండవచ్చు. ఒక బాల్ కూడా రౌండ్గానే ఉంటుంది. ఇలాగా ఎన్నెన్నో పదార్థాలు ఒక్కొక్క దానిలో లక్షణాలన్నీ తీసేసుకొని పోతూ ఉంటే చివరికి ఏదైతే ఉంటుందో అది దాని యొక్క స్వరూపము అని చెప్పంటున్నాం.
కుండకి కొన్ని లక్షణాలంటూ మనం చెప్పుకోవాలి కదా. ఏది రౌండ్గా ఉండే ప్రతిదీ కుండ అవుతుందా? కాదండి. కుండగా ఉండేటువంటిది ఓ పుచ్చకాయ కుండగా రౌండ్గా ఉండొచ్చు, ఇంకో బంతి రౌండ్గా ఉండొచ్చు. ఇవన్నీ కూడా కుండలేనా? కాదు. దానిలో నీళ్లు పోసుకోవటానికి వీలు ఉండాలి. అప్పుడేమవుతుంది? పుచ్చకాయని తీసి పక్కన పెట్టేస్తాము, బాలుని తీసి పక్కన పెట్టేస్తాము. ఇంకో బిందె ఉంది అనుకుందాం. ఇప్పుడు బిందె కుండ రెండు ఒకటేనా? కాదు కదా. అది మట్టితో చేయబడి ఉంటుంది అనంటే మరి కొన్ని రకాలైనటువంటి బిందెలు కూడా ఆ విధంగా తయారు చేయబడి ఉండవచ్చును కదా అనేటువంటి సందేహం కూడా రావచ్చు. కానీ వాటిని మనం బిందె అని అంటలేదు, దాన్ని కుండానో కూజానో ఇంకో రకమైన పేరును పెట్టుకున్నాము. ఇప్పుడు కూజ అంటే మనకేదో ఇలా నిలువుగా ఉంటుంది, అలా కాకుండా ఇలా రౌండ్గా ఉండాలి అని చెప్పి అన్నాం అనుకోండి. అలా 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 చెప్పుకుంటూ పోతూ ఉన్నప్పుడు కుండ అనేటువంటి దానికి ఒక రూపం మన మనస్సులో తయారైపోతుంది. అలాగ భగవానుడు ఎవ్వరు అన్న ప్రశ్న వేసుకున్నప్పుడు ఆ స్వరూపాన్ని మనం నిరూపణ చేసేటువంటి దానికి ఓ ధర్మం మన పెద్దలు మనకు చెప్తున్నారు.